హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మష్రూమ్ బిర్యానీ చేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా కుక్కర్లో చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము మష్రూమ్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మష్రూమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేసేసుకోవాలో చూద్దాము. నేను బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇవి బాగా శుభ్రం చేసేసుకొని ఈ విధంగా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు కడుక్కొని వాటర్ వేసేసుకొని 20 మినిట్స్ నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు మష్రూమ్స్ని కూడా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. మష్రూమ్ పైన డస్ట్ అంతా ఉంటుంది కదండి, గలీజు. ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నానండి. ఈ విధంగా పైన కడుక్కున్నా కానీ పైన ఈ విధంగా నల్లగా ఉంటుంది కదండి. ఈ విధంగా లేయరు తీసేసుకోవాలి. మనము చేత్తో కానీ తీసుకోవచ్చు, లేకుంటే చాక్ తీసుకొని అయినా ఈ విధంగా లేయర్ అంతా తీసేసుకోవాలి. ఇలా లేయరు అన్నిటికీ తీసేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనము మష్రూమ్స్ని కట్ చేసేసుకుందాం. స్లైసెస్ లాగా కొంచెం మందంగానే కట్ చేసుకున్నామండి. మష్రూమ్స్ తొందరగానే మగ్గుతాయి కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకున్నాము. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసేసుకున్నాం మష్రూమ్స్ని. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఉప్పు వాటర్లోకి వేసేసుకున్నామండి. నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత 10 మిరియాలు, మరాఠీ మొగ్గ 2, లవంగాలు 3, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు 2, జాపత్రి, అలాగే చెక్క కొద్దిగా, ఇలాచీలు 2 వేసుకొని వేయించుకున్నాము. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకొని బాగా వేయించుకుందామండి. 1 మినిట్ పాటు బాగా ఆనియన్స్ని వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు టమోటాలు కూడా ఒక 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గించుకుందామండి. ఈ విధంగా టమోటా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. మీ రుచికి తగినట్టుగా తీసుకోండి. సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల టమోటా తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూను మిరప్పొడి కూడా వేసేసుకున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న మనము మష్రూమ్స్ని కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మష్రూమ్స్ అన్నిటిని బాగా మసాలా పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని పెరుగు 2 గంటలు వేసేసుకొని మష్రూమ్ బిర్యానీలోకి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా 1 మినిట్ బాగా మగ్గించుకున్నాము. ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకున్నాము. ఇందులోకి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. రైస్ ఎక్కువగా కలబెట్టకూడదు, నలిగిపోతుందండి. రైస్ విరిగిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకున్నామండి. కుక్కర్లో కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అదే గిన్నెలో చేసేట్టుగా అయితే 1కి 2 వేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ టేస్ట్ చూడండి. వాటర్ తీసుకొని మీకు ఉప్పు
ఉప్పు కారం సరిపోయిందో లేదో, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ప్రెషర్ పెట్టుకుందామండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ తీసి చూద్దాం. చూడండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ విధంగా 1 మినిట్ పక్కన పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము, సర్వ్ చేసుకున్నాము. మష్రూమ్ బిర్యానీ కాంబినేషను పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తదైనా తినేసేయచ్చు. అలాగే ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.